థియేటర్లో ఆయన బాగా డిజైన్ చేశారు. అబ్సల్యూట్లీ. నాకు ఇన్ఫాక్ట్ ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు విజువల్గా చూపించింది అదొకటే, ఎందుకంటే మిగతావన్నీ కూడా డైలాగ్ బేస్డ్, అదొకటే ఏంటంటే ట్రీట్మెంట్ బేస్డ్ అనమాట. నాకు ఫస్ట్ చూపించినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. మీకు ఇంటర్వెల్ ఒక హాలీవుడ్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వెనేసి హాలీవుడ్ బడ్జెట్ గురించో లేకపోతే డబ్బుల గురించో దాని గురించి కాదు, ట్రీట్మెంట్ ఐడియా వైజ్ మీకు చాలా ఇంటర్నేషనల్ ఫీల్ ఉంటుందండి ఇంటర్వెల్ ఎపిసోడ్కి. భాస్కర్ గారు సారీ థ్యాంక్ యూ. భాస్కర్ గారు అసలు డైరెక్టర్ ఎంత ఇంటలెక్చువల్ గా కొత్త కథ రాసుకుని ఆడియన్స్ ముందు తీసుకెళ్ళినా అంత ఇంటలెక్చువల్ గా ఆడియన్స్ ఆలోచించే స్థాయికి మన ఇండస్ట్రీలో ఆడియన్స్ ఎదిగారు. ఇంతకుముందు సినిమా కంటే మించి ఆడియన్సే ముఖ్యం అని చెప్పేసి సిద్ధు ఒక ప్రెస్ మీట్లో అనడం జరిగింది. ఆడియన్స్ ఇంటలెక్చువల్గా తగ్గట్టుగా ఈ కథ ఎంతవరకు మెప్పించబోతుంది? డెఫినెట్గా ఉంటుంది. అలా ఉండాలనేదే కోరిక. సో ఇంకా ఉంటే ఇంకా ఆలోచిస్తాం అంతే కదా. అదర్వైజ్ ఏంటంటే స్టాండర్డ్స్ని ఎవరు పెంచాలన్న పోటీ రెండు సైడ్లో నుంచి ఉంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అనేది అదే, ఆ స్టాండర్డ్స్ పెరగాలన్నదే కదా కోరిక. ఆఫ్ కోర్స్ 100% ఉంటుంది. టైటిల్ జాక్ అని పెట్టారు. జాక్ కథలో ఏమైనా అబ్జర్వేషన్ ఉంటుందా? జాక్ సంబంధించి ఇలా పేరు లాగానే ఉంటుందా? దానికి ఏమన్నా మీ థీమ్ తగ్గట్టు అబ్జర్వేషన్? థీమ్ తగ్గినట్టే పెట్టాను. సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కథలో, ఏ కథైనా హీరోకే హీరోయిన్ కూడా అంతే ఆడియన్స్ కి చేరువ చేశారు. సో బొమ్మరిలో జెనీలియా, సో బొమ్మని గీస్తే నీలా ఉంటుందని చెప్పేసి చక్కగా దాని దగ్గర పాటలు కూడా రాసుకున్నారు. మరి ఇందులో వైష్ణవిని చూస్తే సో ఎలా అనిపిస్తుంది? అలా బొమ్మని గీస్తే చైతన్యలాగా సో వైష్ణవి లాగా ఉంటుందని నేను ఎలా చూస్తానంటే, వైష్ణవి ఎలా అంటే ఒక యాక్ట్రెస్, ఫంటాస్టిక్ యాక్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్లో డైలాగ్ లేదు అని చెప్పాను, జస్ట్ నీ ఐస్ మాత్రమే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఎంత కాన్ఫిడెంట్గా జస్ట్ చూడండి సార్ నా ఐస్ని అని చెప్పి వెళ్ళి చేసింది. అమ్మ ఎంత బాగా చేసింది అంటే అది ఒక యాక్ట్రెస్కి ఉన్న ఒక కాన్ఫిడెన్స్. అండ్ నేను కూడా చూసి ఒక ఫైన్ యాక్టర్తో పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ అక్కడ వస్తుంది. ఇప్పుడు సిద్ధు ఎలా చేశాడు, టిల్లు స్టైల్లో చేశాడు. తను ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ అన్నీ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. ద సేమ్ టైం నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, అది నాకు ఒక బర్డన్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నేను ఆడియన్స్ని మ్యాచ్ చేయాలి. సో ఒక హీరోని అలా తీసుకున్నప్పుడు అది మ్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాం. సో ఎంత చూసినా కూడా ఆ చెప్పదలుచుకున్న ఆ విషయం అన్నది ఈ హడావడిల్లో పోకూడదు, మిస్ అవ్వకూడదు అన్నది. ఎందుకంటే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఏదో ఒక విషయం చేస్తాను, అది చేశాను, అది ఉంది. పై లేయర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కింద నా ఫిల్మ్ కూడా ఉంది, నా థీమ్ కూడా ఉంది. చూడండి. ట్రైలర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, సినిమా కూడా బాగుంటుంది.